హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్న టిట్కో ఇళ్లను అనేవి మళ్ళీ ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. దివాళీ నాటికి ఈ టిట్కో ఇళ్ళు అనేవి ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకి పంపిణీ చేస్తామనైతే మంత్రి నారాయణ గారు అయితే వెల్లడించడం జరిగింది. సో దానికి సంబంధించి 3 కేటగిరీలుగా ఇళ్ళు అనేవి విభజన చెందుతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. వీటిల్లో 2 కేటగిరీల ఇళ్లను ముందుగా పూర్తి చేసి దివాళీ కల్లా లబ్ధిదారులకు అందించాలనైతే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల నిర్మాణాల పనులనేవి పూర్తి చేసే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైందనైతే వెల్లడించడం జరిగిందండి. సో ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే నేను మీకు ఇప్పుడు 1 బై 1 అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో 10 మందికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దామండి. ముందుగా మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా అయితే ఈ ఆర్టికల్ అనేది పబ్లిష్ కావడం జరిగిందండి. దివాళీ నాటికి లబ్ధిదారులకు టిట్కో ఇల్లు పంపిణీ చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు అయితే వెల్లడించడం జరిగిందండి. టిట్కో ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేసి దివాళీ నాటికి లబ్ధిదారులకు వాటిని అందజేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ గారు అయితే వెల్లడించడం జరిగిందండి. సో నిన్న శుక్రవారం రోజైతే ఆయన ఒక సమావేశంలో అయితే పాల్గొనడం జరిగింది ఒంగోలులో అయితే. సో ఆ సమావేశంలో అయితే ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక సమాచారం అయితే అందించడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే టిట్కో ఇళ్లను 3 కేటగిరీలుగా అయితే విభజించడం జరిగిందండి. సో అవి ఏమేమి కేటగిరీలు అనేది నేను చెప్తాను. సో ముందుగా టిట్కో ఇళ్లను 300 అలానే 365 అదేవిధంగా 430 చదరపు అడుగుల విస్తీర్ణముగా 3 కేటగిరీలుగా అయితే విభజించడం జరిగిందండి. సో వీటిలో 365 అలానే 430 చదరపు అడుగుల ఇళ్లను ముందుగా పూర్తి చేసి దివాళీ నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని అయితే ప్రకటించడం జరిగిందండి. సో ఏవైతే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నాయో సో వాటినైతే ముందుగా పూర్తి చేసి లబ్ధిదారులకు దివాళీ నాటికి ఈ సంవత్సరం దివాళీ నాటికి అయితే అందించడం జరుగుతుందని అయితే మంత్రి నారాయణ గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో టిట్కో ఇల్లు ఇవ్వకపోగా లబ్ధిదారుల పేరుతో బ్యాంక్ లోన్ రైజ్ చేసిందని అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ రుణం రీపేమెంట్ కాకపోవడం వలన బ్యాంక్ ఖాతాలు ఎస్పీ అయ్యాయని, ఈ విషయాన్ని బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బ్యాంకర్లకు 140 కోట్లు చెల్లించామనైతే ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ 140 కోట్లు చెల్లించడం వల్ల తద్వారా లబ్ధిదారులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చినట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో ఏవైతే ఇల్లు నిర్మిస్తున్నారో టిట్కో ఇల్లు సో వాటికి రుణాలు అనేవి అవసరం కాబట్టి ఈ 140 కోట్లు చెల్లించడం వల్ల నెక్స్ట్ టిట్కో ఇళ్లకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అలానే బ్యాంకర్లు ముందుకు వచ్చినట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందని, ప్రకాశం జిల్లాలో మరో 15 రోజుల్లో ఎల్&డి సంస్థ ప్రతినిధులు నిర్మాణ పనులు చేపడతారని ఆయన వెల్లడించడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో గత ప్రభుత్వంలో ఏవైతే లోన్స్ ఉంటాయో ఇల్లు ఇవ్వకపోయినా కనుక లోన్స్ అనేవి చేశారు కాబట్టి ఆ లోన్స్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం అయితే తీర్చడం జరిగిందండి. మొత్తం 140 కోట్లు అయితే చెల్లించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మరో 15 రోజుల్లో ఒక జిల్లాలో అయితే ఈ టిట్కో ఇల్లు అనేవి ప్రారంభించబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే హామీల అమలుపై దృష్టి పెట్టామన్నారు. సంక్షేమ పింఛన్లు అలానే మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం వంటి పథకాలను ఇప్పటికే అమలు చేశామనైతే మంత్రి నారాయణ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా మహిళలకు ఇంకో పథకాన్ని అయితే ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించుతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది. సో అదేనండి, ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఆర్థిక సహాయం చేయడానికి చర్యలు తీసుకున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించామని, వీటిలో 2,25,000 మంది భోజనం తింటున్నారని అయితే మంత్రి గారైతే ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగింది. ఈ దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించడం జరిగిందండి. రాష్ట్రానికి
పరిశ్రమలు తీసుకువచ్చి హామీ ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని కూడా మంత్రి నారాయణ గారు అయితే స్పష్టం చేయడం జరిగిందండి. సో, ఈ విధంగా అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. నిన్నటి రోజున ఒక సమావేశంలో అయితే. సో, త్వరలోనే అయితే 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని అయితే తెలియజేయడం జరిగిందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో దివాళీ నాటికి ఏవైతే 365 చదరపు మీటర్లు అలానే 430 చదరపు అడుగుల ఇల్లున్నాయో సో, వాటిని పూర్తి చేసి ముందుగా ఎవరైతే అర్హులుగా ఉంటారో లబ్ధిదారులు సో, వాళ్ళకి టిట్కో ఇల్లు ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయించిందండి. సో, ఈ 2 కేటగిరీకి సంబంధించి ఇల్లు అనేవి ముందుగా పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. గతంలో అసంపూర్తిగా ఉన్న ఇల్లును కూడా త్వరగా నిర్మించాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో, ఈ విధంగా అయితే టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకైతే ఇదొక మంచి సమాచారం, ఒక మంచి న్యూస్ అయితే అనుకుంటున్నానండి. సో, ఈ వీడియో మీరు చూసి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. సో, ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.